పార్సల్ వచ్చిందే. ఏంటో చూడు వస్తున్నా. హా మేడం సైన్. థ్యాంక్ యూ మేడం. రియల్లీ చాలా లక్కీయే నువ్వు. ఏంటి కొత్త అయిపోయాడా? మామూలే కదా. అవును, మీ మమ్మీ ఏం గిఫ్ట్ ఇస్తుంది న్యూ ఇయర్ కి? లాస్ట్ టైం మైకిల్ కోట్స్ బ్యాగ్ ఇష్టమని చెప్పా. పక్కా ఈసారి అదే సర్ప్రైజ్ ఇస్తుందేమో. అవును శ్వేత, నీ బర్త్డే రేపే కదా. మీ పేరెంట్స్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? మా పేరెంట్స్కి అంత సీన్ లేదు లేవే. నువ్వేంటానా ఇక్కడ? బాగున్నావమ్మా? రేపు నీ పుట్టినరోజు కదా, గాజులు తీసుకొచ్చానమ్మా. మీ అమ్మ స్వీట్లు కూడా పంపించిందమ్మా. ఇప్పుడు ఇవేం అవసరం లేదు. అమ్మా నువ్వు వెళ్ళు, నేను ఊరికొస్తాను కదా. నువ్వు వెళ్ళు. అమ్మా, నీ ఫ్రెండ్స్ గదిలో ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి కలుస్తానమ్మా. ఏమొద్దు నానా, నువ్వు వెళ్ళు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మరేంటి నానా, ఈ మట్టి గాజులు తెస్తావా? మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బర్త్డేస్ కి కాస్ట్లీ ఫోన్లు, హ్యాండ్ బ్యాగ్లు గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మట్టి గాజులు తీసుకెళ్లి ఇదిగో మా నాన్న తెచ్చాడు అని చూపిమంటావా? నీకు ఇష్టమని తీసుకొచ్చానమ్మా మట్టి గాజులు. ఇష్టాలు మారుతాయి నాన్న, ఇంకా అవే మట్టి గాజులు. మట్టి బుద్ధులు కావు నాన్న అవి. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, నాకు అన్నీ తెలుస్తున్నాయి, దేనికి వాల్యూ ఇవ్వాలో ఇవ్వకూడదో. ఇప్పుడు నేను తీసుకెళ్లి మా ఫ్రెండ్స్ కి మా నాన్నని పరిచయం చేయలేను. నన్ను చీప్ గా చూస్తారు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కాదమ్మా, ఒకసారి కలిసి వెళ్ళు. నువ్వు వెళ్ళు నాన్న, ఎవరైనా చూస్తే బాగోదు. నేను ఊరొస్తానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. ఏవైందే అలా ఉన్నావు? ఫెస్టివల్కి ఇంటికి వెళ్దామంటే డాడీ ఇంట్లో లేరు. మళ్ళీ ఏదో బిజినెస్ మీటింగ్ అని చెప్పి యూఎస్ వెళ్తున్నారు. అసలు ఈ ఇయర్లో డాడీని ఒక్కసారే మీట్ అయ్యాను. ఇదిగో ఇలా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. అంతేనే, వీళ్ళు మనకేం కాలో ఎప్పుడు అర్థం చేసుకోరు. ఎవరికైనా కానీ అమ్మ చేతి వంట తినాలని చాలా ఉంటుంది. నాకు ఇప్పటి వరకు మా అమ్మ ఒక్క ముద్ద పెట్టలేదు. ఎప్పుడు ఆయ చేసిందే తినాలి. మీ అమ్మ స్వీట్లు కూడా పంపించిందమ్మా. ఇలా బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తామని అనుకుంటారు. అసలా చదువుకుని జాబ్ చేసుకుంటే ఇవన్నీ మనమే కొనుక్కుంటాం కదా. మనకు కావాల్సింది వాళ్ళ ప్రేమ, టైం అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు. రేపు నీ పుట్టినరోజు కదా, గాజులు తీసుకొచ్చానమ్మా. అమ్మా, నీ ఫ్రెండ్స్ గదిలో ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి కలుస్తానమ్మా. నాకైతే మా డాడీతో టైం స్పెండ్ చేస్తే చాలు, ఇవేం అవసరం లేదు. ఇప్పుడు నేను తీసుకెళ్లి మా ఫ్రెండ్స్ కి మా నాన్నని పరిచయం చేయలేను. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీ ప్రేమ విలువ ఏంటో అర్థమైంది నాన్న నాకు. సారీ నాన్న. అవును శ్వేత, ఏంటవి? ఎవరొచ్చారు? మా నాన్నగారు వచ్చారు, గాజులు తీసుకొచ్చారు. అవునా, ఇటివ్వు. వావ్, భలే ఉన్నాయి కదా. మా అమ్మ స్వీట్స్ చేసిందే, చాలా బాగుంటాయి, తినండి.